హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. టీజీ లాస్ట్ సెట్ కి సంబంధించి పేజ్ 2 ఎప్పుడు ఉంటుందనేది ఒక ఎస్టిమేటెడ్ డేట్ మనం చూద్దాము. నిన్నటితో మనకు పేజ్ 1 అడ్మిషన్స్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎంతమంది కాలేజీలో రిపోర్ట్ చేయలేదు, ఎంతమంది పేజ్ 2 కి వెళ్దాం అనుకుంటున్నారు అనేది కింద కామెంట్స్ లో వీలైతే తెలియజేయడానికి ప్రయత్నం చేయండి. మనకు లాస్ట్ ఇయర్ లో చూసినట్లయితే సెప్టెంబర్ లో మనకి ఎండ్ అవ్వడం జరిగింది పేజ్ 1 అని చెప్పి, ఇక్కడ రిపోర్టింగ్ అని చెప్పి సెప్టెంబర్ 2వ తారీఖు కల్లా మనం రిపోర్ట్ చేయాలని చెప్పి అయితే లాస్ట్ ఇయర్ ఇవ్వడం జరిగింది. అలాగే పేజ్ 2 ఎప్పుడు వచ్చింది అంటే మనకు 11th సెప్టెంబర్, అంటే ఒక 10 days గ్యాప్ లోనే మనకు పేజ్ 2 అయితే లాస్ట్ ఇయర్ రావడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మరొక 10 days లో మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ డీటెయిల్స్ అన్ని కూడా, అంటే స్కెడ్యూల్ ప్రాసెస్ అంతా కూడా సేమ్ మళ్ళీ రిపీట్ అవ్వడం జరుగుతుంది. సేమ్ వెబ్సైట్ లోనే మనకు వాళ్ళు అప్డేట్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి అది రాగానే మళ్ళీ వీడియో చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎవరెవరు పార్టిసిపేట్ చేయాలి పేజ్ 2 లో, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం నేర్చుకుందాం. దీనికి సంబంధించి ఏదైనా కామెంట్స్ ఉంటే తెలియజేయండి. అలాగే ఎల్ఎల్ఎం విషయానికి వచ్చేస్తే ఇక్కడ స్కెడ్యూల్ అనేది రివైజ్ చేయడం జరిగింది. 19వ తారీఖు వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ అనేది జరగడం జరుగుతుంది. 19వ తారీఖే మనకి ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. 19 నుంచి 21 ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి, 21వ తారీఖు ఎడిట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి, అలాగే 23వ తారీఖు రిజల్ట్ రావడం అని చెప్పి, 24 నుంచి 27 వరకు రిపోర్టింగ్ కాలేజెస్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఎల్ఎల్ఎం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి అయితే స్కెడ్యూల్ ఒకసారి చూసుకోండి. దీని మీద ఎల్ఎల్ఎం మీద కూడా ఏదైనా కామెంట్స్ ఉంటే నాతో మాట్లాడడానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే 5 years 3 years మీద కామెంట్స్ ఉన్నట్లయితే మాట్లాడడానికి అయితే ప్రయత్నం చేయండి. నాతో డైరెక్ట్ గా మాట్లాడాలంటే కాల్ మీ ఫర్ అనే యాప్ డౌన్లోడ్ చేసి తెలుగు లా స్టూడెంట్స్ అని సెర్చ్ చేసి అక్కడ నుంచి నిమిషానికి 3 రూపీస్ నుంచి చార్జ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి మాట్లాడచ్చు. అది కింద కామెంట్స్ ఇవ్వండి, రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.